వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. జాన్సన్స్ గ్రూప్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వారి ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన మెగా జాబ్ మేళా. ప్రపంచ జాతీయ డెంగ్యూ దినోత్సవం దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన ర్యాలీ. మంత్రి ఫారూక్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. రసాయనాలతో మాగబెడుతున్న వ్యాపారులు, మామిడికాయల మధ్య కెమికల్ పౌడర్. బడగానపల్లిలో చిన్నపిల్లలపై అఘాయిత్యాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించిన సిఐ గౌతమి. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన పొలం కాలువగట్టులో బోల్తా. అతివేగమే కారణమంటున్న స్థానికులు. జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్లను పంపిణీ చేసిన జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్. బడగానపల్లిలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న 6 మంది వ్యక్తులపై రౌడీ షీట్ ఓపెన్ చేసిన డీఎస్పీ శ్రీనివాసులు. శ్రీశైలంలో టోల్ గేట్ వద్ద పోలీసుల తనిఖీలు, మద్యం బాటిల్ స్వాధీనం, 2 అరెస్ట్. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జాన్సన్ గ్రూప్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. దిశ డాన్ బోస్కో వారి సహకారంతో నిర్వహించిన జాబ్ మేళాను జాన్సన్ గ్రూప్ ప్రతినిధి ఫాదర్ జాన్ దేవదాస్ పర్యవేక్షణలో నిర్వహించగా సుమారు 1700 మంది నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఈఎస్సి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్, ఫాదర్ జార్జ్, ఫాదర్ రాజీవ్, దిశ డాన్ బోస్కో రాయలసీమ ప్రతినిధులు హాజరయ్యారు. జాబ్ మేళాలో 24 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొనగా ఇందులో ప్రతిభ కలిగిన నిరుద్యోగ యువకులను ఎంపిక చేసి వారికి నియామక పత్రాలు అందజేశారు. జాబ్ మేళాలో బ్యాంకింగ్ రంగం, ఫార్మా కంపెనీ, అగ్రిటెక్ విభాగంలో కార్పొరేట్ కంపెనీల్లో చెందిన ప్రతినిధులు పాల్గొని నిరుద్యోగ యువతను ఎంపిక చేశారు. నమస్కారం. ఈరోజు మన ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాల నందు మెగా జాబ్ మేళా జరగడం చాలా సంతోషదాయకం. దీనికి మన ఫాదర్ దేవదాస్ గారు తీసుకున్న చొరవ ఎంతో అభినందనీయం. ఈరోజు మీరు చూస్తున్నారు, ఎంతో ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. ఒక్కసారిగా మేము అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ మంది అభ్యర్థులు హాజరయ్యారు ఇక్కడ. అలాగే దీనికోసమని 20 కంపెనీలు పైగా ఫైనాన్స్, బ్యాంకింగ్, ఫార్మసీ ఇలాంటి అలాగే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న కంపెనీలు కూడా వచ్చాయండి. వాళ్ళ హెచ్ఆర్ మేనేజర్లు అందరూ కూడా రెడీగా ఉన్నారు. క్యాండిడేట్స్ కూడా రెడీగా ఉన్నారు. అది స్టార్ట్ కాబోతోంది. ఈ అవకాశాన్ని ఇక్కడ దగ్గరలో ఉన్న అందరూ కూడా ఉద్యోగార్థులందరూ కూడా వినియోగించుకుని వాటి ఫలితాలను పొందుతారని చెప్పి ఆశిస్తున్నాము. ఈ చొరవ తీసుకుని మా దగ్గరకు వచ్చి ఇక్కడ కండక్ట్ చేయడానికి మన ఫాదర్ దేవదాస్ గారు చేసిన కృషి ఎంతో ఉంది దీని వెనకాల. అదే దీని మొత్తానికి కారణం. దీని కొన్ని వివరాలు మన దేవదాస్ గారు మీకు అందిస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నంద్యాల పట్టణానికి ఎంతో ఆనందదాయకమైనటువంటిది. ఎందుకంటే మన మధ్యలో ఉండేటువంటి ఎంతోమంది యువకులు ఉద్యోగ అవకాశాలు లేక ఎంతో సతమతం అవుతూ ఉన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జాన్సన్స్ గ్రూప్ తరపున
ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టాలి అని నిర్ణయించడం, ఆ తదనంతరము మన లోకల్ స్థానికంగా ఉండేటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ సార్ శ్రీనివాస్ ప్రసాద్ గారిని మేము సురేష్ సార్ ద్వారా కలిసినప్పుడు మాకు ఎంతో ఆర్ద్రత మరియు సౌజన్యంతో ఆయన మాట్లాడడము, ఆ తర్వాత మాకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయడంలో మేము సహకరిస్తామని మాట ఇచ్చి, మాట ప్రకారము ప్రతి ఒక్క విషయంలో కూడా చొరవ తీసుకొని మమ్మందరినీ కూడా ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రసాద్ సార్ గారికి మరియు మిగతా వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ తరుణంలో యువత ఉద్యోగము లేదు అని బాధపడకుండా ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒక జీవనోపాధి అన్నటువంటిది పొందుకొని ప్రతి ఒక్కరికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దాదాపుగా 2270 వేకెన్సీస్ కంపెనీస్ వచ్చి ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా ఈ యొక్క జాబ్ మేళా ద్వారా సద్వినియోగం చేసుకుంటారని యువతని సభాముఖంగా కోరుతూ ఉన్నాను. మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీనివాస్ ప్రసాద్ గారు మరియు డాన్ బోస్కో ఫాదర్స్ వారి యొక్క టెక్నికల్ సపోర్ట్ డిఫరెంట్ కంపెనీస్ను కాంటాక్ట్ చేయడంలోనూ మరి ఇతరమైనటువంటి వాటన్నిటి యందు కూడా హెచ్ఆర్స్ను ఇక్కడ అకామిడేట్ చేయడంలోనూ అన్నిటిని కూడా వారు ఎంతో కృషి సల్పి ఉన్నారు. వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రపంచ జాతీయ డెంగ్యూ దినోత్సవము సందర్భంగా జిల్లా వైద్యాధికారి BMHO వెంకటరమణ, జిల్లా మలేరియా అధికారి వి కామేశ్వరరావు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని వైద్య జిల్లా కార్యాలయం నుండి జిల్లా అధికారి వెంకటరమణ ప్రారంభించారు. డెంగ్యూను ఓడించడం అను నినాదంతో ముందుకు సాగింది. డెంగ్యూ వ్యాధి మంచినీటిలో పెరిగే ఎడిస్ ఈజిప్ట్ దోమకాటు వల్ల వస్తుంది అని, ఈ దోమ ముఖ్యంగా పగటిపూట కుడుతుంది. దోమలు కుట్టకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని, ఇళ్లల్లో రాత్రుల్లో వేపాకు పొగ వేసుకోవాలని, దోమ చిన్నదే అయినా దానివల్ల వచ్చే అనర్థాలు ఎక్కువ అని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని నీరు నిల్వ లేకుండా చూడటం మరియు ప్రతి శుక్రవారము డ్రై పాటించి డెంగ్యూ దోమ ఉత్పత్తిని అరికట్టడంలో భాగస్వాములు కావాలని, చిన్న చిన్న చర్యలు పెద్ద వ్యాధుల నిరోధానికి దోహదపడతాయని తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు మే 16న జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా గత సంవత్సరము అంతకుముందు సంవత్సరాలు చూస్తే మన జిల్లాలో జిల్లా ఏర్పడిన తర్వాత డెంగీ ఫీవర్స్ అనేవి కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో నంద్యాల, బేతంచెర్ల, డోన్ ఏరియాస్లో ఎక్కువగా ఈ డెంగీ ఫీవర్స్ రావడం, తద్వారా ప్రజలు ఇబ్బంది పడి జరుగుతూ ఉంది. అయితే మరణాలు అయితే లేవు మనకు, ఎందుకంటే అర్లీగా గుర్తించి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల చాలా వరకు మనం మరణాలు నివారించగలిగాము. కాబట్టి ఈ ముఖ్యంగా ఈ డెంగీ సంబంధించిన ఫీవర్స్ మన జిల్లా కూడా కొద్ది రిస్క్ జోన్లోనే ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా తీసుకుంటే దాదాపుగా 43 కేసులు ఇప్పటిదాకా నమోదైనాయి. సో స్టేట్ వైడ్ తీసుకుంటే మన జిల్లా 6 జిల్లా 7 జిల్లాగా ఉంది. కేసు ఎక్కువ వస్తున్నాయి. రిస్క్ జోన్లో, డేంజర్ జోన్లో ఉన్న జిల్లా కూడా నంద్యాల జిల్లా ఉంది. కాబట్టి ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఉన్న ఆశాలు, ఏఎన్ఎంలు అందరూ కూడా ఈ ఫ్రైడే పాటించినట్లయితే ప్రజలందరూ కూడా వారికి అవగాహన కల్పించి, ముఖ్యంగా ఇది దోమ మంచినీళ్ళలో పెరుగుతుంది, ఉదయం పూట కొడుతుంది, పగలు కుడుతుంది. కాబట్టి దోమల గురించి సంబంధించిన అవగాహన ఈ ఫీవర్ సంబంధించి ప్రజలకు అందరికీ ఉంది, అవగాహన ఉంది. అయితే కొన్ని వాళ్ళు పద్ధతులు పాటించాల్సిందే వాళ్ళు పాటించకుండా, అంటే ఇప్పుడు దోమలు పెరగకుండా చూసుకోవడం ఒకటి, దోమలు కుట్టకుండా చూసుకోవడం ఒకటి, 2 పద్ధతులను సరిగ్గా పాటించకపోవడం వల్ల ఒకటి. తర్వాత దోమలు అనేటివి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడ నిల్వ ఉంటాయి, ఎక్కడ ఎలా ఉంటాయి, అవన్నీ మనం శుభ్రం చేసుకోవడము, ఆ మంచినీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని నిల్వ ఉంచుకోకుండా క్లీన్ చేసుకోవడము, ఇలాంటివి చేస్తే ఈ డెంగీ లార్వాలు డెవలప్ కాకుండా, దోమలు ఉత్పత్తి కాకుండా ఉంటాయి. కాబట్టి వారందరూ కూడా ఈ డెంగీ ఫీవర్స్ బారిన పడి ప్లేట్లెట్ తగ్గిపోవడము, ప్రైవేట్ హాస్పిటల్కి పోయి అక్కడ వాళ్ళు ఫీజులను ఎక్కువగా ప్రజల్ని పీడించి ఫీజులు వసూలు చేయడము, ఇవన్నీ సమస్యలు గతంలో చూసాము. ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి వాటి మీద కూడా మనం నిఘా పెట్టి, ప్రైవేట్ హాస్పిటల్ మీద కూడా మనం మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది గతంలో కూడా. కాబట్టి మనం అవకాశం ఇవ్వకోకుండా మన ప్రజలందరూ కూడా ముందుగా జాగ్రత్తలో భాగంగా ఈ దోమలు ఎక్కువగా ఏమవుతుందంటే ఈ నిల్వ ఉన్న కొన్ని ప్రదేశాలు ఉంటాయి. తర్వాత కొన్ని పాత్రలు కానీ, పాత కూలర్స్, పూల కుండీలు, పాత రబ్బర్ ట్యూబులు, టెంకాయ చిప్పలు, తర్వాత టీ కప్పులు ఏమున్నా వాటిలో వర్షం పడిన తర్వాత అవి నిల్వ ఉంటాయి. అట్లే వాటిని మనం క్లీన్ చేసుకోకుండా ఉండడం వల్ల ఫ్రైడే రోజు అవన్నీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దోమలు అక్కడ ఉత్పత్తి అవకాశం ఉంది. కాబట్టి మనం మంచినీరు ఏదైతే ఉందో, నిల్వ ఉన్న నీరు, ఇంట్లో ఉన్న నీరు ప్లస్
ఇట్లాంటి ఈ నిలో ఉన్న ప్లేసెస్ అన్నిటినీ కూడా క్లియర్ చేసుకుంటే ప్రతి శుక్రవారం కూడా ఇదొక్కటే మార్గం. అది నివారణ ఒకటి, వైద్యం లేదు దీనికి, ట్రీట్మెంట్ అనేది లేదు కాబట్టి దీనికి మనం నివారణ ఒకటే ముఖ్యం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పద్ధతులను పాటించి మంచిగా అవగాహన, మా డిపార్ట్మెంట్ తరఫున మలేరియా డిపార్ట్మెంట్ వారు, తర్వాత మా డిపార్ట్మెంట్ అందరూ కూడా ఏఎన్ఎంలు ఇంటింటికి తిరిగి ప్రతి శుక్రవారం కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ, కౌన్సిలింగ్ ఇస్తూ, ఈ దోమల లార్వా వాళ్ళ ఇంట్లో ఉంటే వెంటనే వాళ్ళకి ఆ లార్వా గురించి చెప్తూ చూపిస్తూ కూడా ప్రాక్టికల్గా చేస్తూ ఉన్నాము. కాబట్టి దయచేసి ఈ రోజు మనకు ఈ కలెక్టర్ మేడం గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ర్యాలీ కూడా జరుగుతూ ఉంది. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టేట్లో కూడా మా డిపార్ట్మెంట్ నిన్న కూడా హెల్త్ మినిస్టర్ గారు, గౌరవ హెల్త్ మినిస్టర్ గారు, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా దీన్ని లాంచ్ చేశారు పోస్టర్ని. సో కాబట్టి నంద్యాల జిల్లా డెంగీ ఫీవర్స్ రహితంగా చేయడానికి మా వంతు కర్తవ్యంగా భావించి మేమందరం కృషి చేస్తున్నామని ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇందుకు మలేరియా విభాగం వారు, మా డిపార్ట్మెంట్లో ఏఎన్ఎంలు, ఆశ అందరూ కూడా విరివిగా పాల్గొంటూ ప్రజలకు చైతన్యపరిచి జాగ్రత్తలు తీసుకోవడానికి వారు కౌన్సిలింగ్ ఇస్తూ అవగాహన కల్పిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల టీడీపీ కార్యాలయంలో మంత్రి ఫారూక్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఎన్టీఆర్ ఆశీస్సులతో ఇద్దరు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. మొదటిసారిగా ఇద్దరికి ఒకేసారి మంత్రి పదవులు వచ్చాయని, అప్పటి నుంచి నేటి వరకు ఒకే పార్టీలో కొనసాగుతున్నామన్నారు. ఫారూక్ అంటే అతనికి అమితమైన ప్రేమని తెలిపారు. ఈరోజు నా సోదరుడు ఫరూక్ గారి పుట్టినరోజు సందర్భంగా నేను ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్గా రేపు మ్యారేజ్కి రావాల్సింది నేను నిన్న మార్నింగ్ అనుకుంటాను సెల్ ఫోన్లో చూశాను ఈరోజు ఫరూక్ గారి పుట్టినరోజు అని. ఇక బెంగళూరు నుంచి రావాల్సింది పోయి ఇప్పుడు వైజాగ్ డైరెక్ట్గా వచ్చి ఇవాళ ఫరూక్ గారు నా సోదరుడు, ఇలాంటి వ్యక్తి అతను పర్సనల్గా వచ్చి విశేష చెప్పాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో నేను 83లో రాజకీయాల్లోకి రావడం జరిగింది. మరి ఆ దేవుడి ఆశీర్వాదం ఏంటో మమ్మల్ని ఇద్దరిని ఎలా కనబడి తెలుసు, కానీ ఆ రోజు నుంచి కూడా నేను ఫరూక్ గారికి నాకు పరిచయం. 85లో ఇద్దరు మంత్రులు అయ్యాం. నేను ఫస్ట్ టైం మంత్రి, ఫరూక్ గారు నేను మంత్రి రావడం. లక్కీగా హైదరాబాద్లో మా ఇద్దరు బంగ్లాలు కూడా పక్కనే, మధ్యలో సరిహద్దు తప్పించి ఇద్దరు బంగ్లాలు పక్కనే. ఆ రోజు నుంచి మా ప్రారంభమైనటువంటి మా అనుబంధం ఇన్ని సంవత్సరాలు కూడా ఒక అన్నదమ్ముల కంటే ఎక్కువగా మేము వస్తూ ఉన్నాం, పయనిస్తూ ఉన్నాం. మళ్ళీ మొన్న ఎలక్షన్లో ఇద్దరు కలిసి పోటీ చేసాం. అతను మంత్రి అయ్యారు, నేను స్పీకర్ అయ్యాను. మళ్ళీ మా భగవంతుడు మళ్ళీ కలిపాడు మా ఇద్దరిని. విజయవాడలో ఇద్దరి ఇప్పుడు మా ఇల్లు పక్కనే. హైదరాబాద్లో ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు కూడా విజయవాడలో కూడా మేము పక్కనే ఉన్నాం. ఆ అనుబంధం మొదటి నుంచే ఉంది. వంట అన్నదమ్ముళ్ళ కలిసి వస్తున్నాం. ఇది కలకాలం ఉండాలని, అలాగే ఫరూక్ గారికి ఆ భగవంతు తాలూకా, అల్లా తాలూకా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు చిరంజీవి తమ్ముడు అయ్యన్న పాత్రుడు నా 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. కొన్ని అనుకోని సంఘటనలు జరిగిపోతాయి. అయ్యన్న పాత్రుడు గారు చెప్పినట్టు నేను అయ్యన్న పాత్రుడు పక్కనే ఉన్నాం. ఆడ నుంచి ఒక 4 ఇంటి దాటిన తర్వాత ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. తండ్రి గారు అయ్యప్పరెడ్డి గారు. ఆయన అనుకోకుండా చదవడానికి వచ్చేసిండు. ఆయన ఉన్నాం అందరికీ, మాకందరికి అప్పుడంతా పిల్లలు, మేమంతా మాకంతా పెద్ద అయ్యప్పరెడ్డి సార్ ఉన్నారు. మరి ఆయన అనుకోకుండా ఇక్కడికి రావడం, మరి ఇవన్నీ కోఇన్సిడెంట్, అనుకోకుండా జరిగిపోతాయి చూడు విషయాలు. అలా రావడం, మన పాత్రలు జ్ఞాపకం చేసుకోవడం, కాబట్టి చాలా సంతోషం. మరి నేను ప్రతాప్ రెడ్డి గారు ఇంచుమించు ఒకటే వయసు ఉంటాం. ఆయన పాత్రుడు నాకన్నా ఒక 4-5 ఏళ్ళు చిన్న ఉంటారు. బహుశా 70 సంవత్సరాలు, 70 వచ్చారు. చిన్న పిల్లడు ఆయన పాత్రుడు. కళా వెంకట్రావు బాగా చిన్నవాడు. అంతకు ముందే మనం రాజకీయాలు వచ్చిన మున్సిపల్ కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా ఉండే అవకాశం కలిగించారు. చాలా సంతోషం. నంద్యాల ప్రజలు మరి ముఖ్యంగా వాళ్ళకు చేతులెత్తి నమస్కరించడం, మరి కమల పద్మ పాదాలకు నమస్కరించడం కూడా
తక్కువనే అనిపిస్తా ఉంది నాకు. ఎందుకంటే ఇంతటి అవకాశం కలిగించినందుకు మళ్ళీ ఈ రోజు ఈ అవకాశం కలిగించిన చంద్రబాబు నాయుడు గారికి, ఆ రోజు ఎన్టీ రామారావు గారికి, మిత్రులు వారికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఆయనకు తోడు వెంబడి ఉండాలని చెప్పి మళ్ళీ అయిన పాత్రకు నాకు అవకాశం కలిగించారు. చాలా సంతోషం అని చెప్పి మరి ఆ రోజు రాజకీయాల్లో అవకాశం కలిగించిన పెద్దలు కీర్తి చేసిన వైపరెడ్డి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్. రసాయనాలతో మాగబెడుతున్న వ్యాపారులు మామిడికాయల మధ్య కెమికల్ పౌడర్ ప్యాకెట్లు 2-3 రోజుల్లోనే పండ్లుగా మారి మార్కెట్లోకి సప్లై. హోల్సేల్ మార్కెట్లే అడ్డంగా బిజినెస్. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నంద్యాల కూరగాయల మార్కెట్లో మామిడి పండ్లు కెమికల్ ద్వారా పండు 2 రోజులకి త్వరగా నిగనిగలాడుతున్నాయి. ప్రజలు ఆ పండ్లను చూసి కొనుగోలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మామిడి వ్యాపారస్తులకు ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి వెంకట్రాముడు అధికారులు అవగాహన కలిగించారు. మామిడి పండ్లకు వాడుతున్న కెమికల్ను అధికారులు తనిఖీ చేశారు. ఈ కెమికల్ వాడకూడదు, వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కువగా మామిడి పండ్లను ఈ కెమికల్ ద్వారా కొండలు మాగపెడుతున్నారని, అలా చేయకూడదని మామిడి వ్యాపారస్తులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి వెంకటరాముడు మాట్లాడుతూ వ్యాపారస్తులు కెమికల్ ద్వారా మామిడి పండ్లను మాగబెట్టకూడదని పలు సూచనలు మామిడి వ్యాపారస్తులకు ఇవ్వడం జరిగిందని, వ్యాపారస్తులు అధికారులు నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అని వారికి హెచ్చరికలు జారీ చేశారు. బాల్య వివాహాలు చేయరాదని, బాల్య వివాహాలు చేయడం వల్ల కలుగు అనర్థాల గురించి నంద్యాల మహిళ సిఐ గౌతమి పేర్కొన్నారు. గురువారం నాడు నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలో చెర్లో కొత్తూరు గ్రామం నందు మహిళలకు, విద్యార్థులకు అవగాహన సదస్సును సిఐ గౌతమి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శక్తి యాప్ ద్వారా వెంటనే సమస్యను ప్రజలు చెప్పుకోవడానికి వీలవుతుందని, ప్రతి ఒక్కరూ శక్తి యాప్ను చరవాణిలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవాలని సిఐ గౌతమి తెలిపారు. ఏ సమస్య ఉన్నా నేరుగా శక్తి యాప్ ద్వారా మెసేజ్ చేస్తే మీ సమస్యను పరిష్కరించడానికి వీలవుతుందని వారు పేర్కొన్నారు. గ్రామంలోని అధిక సంఖ్యలో మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. చిన్న పిల్లలపై జరిగే అఘాయిత్యాల నివారణ గురించి వివరించారు. చిన్న పిల్లలను ఒంటరిగా వదలరాదన్నారు. గ్రామం ఏర్పడిన నాటి నుండి కూడా మా ప్రాంతానికి ఈ విధంగా మహిళా సిఐ వచ్చి అవగాహన కల్పించడం ఇదే మొదటిసారి అని గ్రామ ప్రజలు చెప్పారు. అనేసి చేసి పంపించేయాలా అని అనుకుంటారు. అది కరెక్టేనమ్మా? కరెక్టేనా? అలా చేస్తే బాగుంటుంది. మనం ఏం చేస్తాం? కంప చెట్టును దాటుకొని పోవాలా, లేదా ఆ కంప చెట్టు ఉన్న దారిని కాకుండా వేరే దారి చూసుకోవాలా. కానీ మనం ఏం చేస్తాము? ఆ కంపలోనే భయపడుతున్నాం. అవునా? ఎందుకంటే చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే, నేను మహిళా స్టేషన్లో ఉన్నాను కదమ్మా, 16 ఏళ్ళకే పెళ్లి చేస్తారు. ఆ పాపకి 21-22 సంవత్సరాలు వచ్చేసరికి 2-3 పిల్లలు అవుతారు. ఇక ఆ భర్త కూడా నానాక ఇబ్బందులు పెడతాడు. ఆ అమ్మాయి ఏమి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటుంది. తీరా భరించలేక ఆ అమ్మాయి ఏదో చావు బతుకుల్లో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వచ్చి మా దగ్గరికి కౌన్సిలింగ్కి తీసుకొస్తారు. కౌన్సిలింగ్ తీసుకొచ్చినప్పుడు ఆ పాపను మేము అడిగితే ఏం చెప్తుంది? నాకు అసలు ఇష్టమే లేదు, 16 ఏళ్లకు 15 ఏళ్లకు పెళ్లి చేయడం ఇష్టం లేదు, కానీ నా తల్లిదండ్రులు ఇదిగో ఇలాగా రకరకాల భయాలకు, ఇబ్బందులకు ఆడపిల్ల ఇంట్లో ఎందుకులే ఉండడం, వాళ్ళు ఏడిపిస్తారు, వీళ్ళు ఏడిపిస్తారు, వాళ్ళకి ఎవరు కాపలా ఉంటారు అని పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మ 21 సంవత్సరాలకు పెళ్లి చేసుకోవాల్సిన ఆమె 2 పిల్లల తల్లి అయ్యి స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన పొలం కాల్వ గట్టులో బోల్తాపడిన ఘటన నంద్యాల జిల్లా కవులూరులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నందవరం నుండి బలపనూరు వెళ్లే రహదారిలో కవులూరు గ్రామం దాటిన తర్వాత రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను గమనించకపోవడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న పంట కాలువలో ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రాత్రి సంఘటన చోటు చేసుకుంది. అక్కడున్న స్థానికులు తెలిపారు. అతివేగంగా రావడంతో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి కారు బోల్తా పడిపోవడం జరిగింది. కారు పడిన దృశ్యాలు చూస్తే
భారీ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. అయితే అక్కడ కారుకు సంబంధించిన వారు ఎవరూ లేకపోవడంతో కారు మాత్రమే కాలువలో పడిపోవడం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. అధికారులు ఎన్నిసార్లు చెప్పినా కారు వేగం తగ్గడం లేదు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఎన్నిసార్లు చెప్పినా కూడా డ్రైవర్లలో మార్పు రావడం లేదు. మద్యం సేవించి వాహనం నడిపితే ఇలాగే ఉంటుంది అంటున్నారు అధికారులు. నంద్యాల నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్లను జనసేన పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీ సభ్యుల సమక్షంలో నంద్యాల జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్, సుధామోహన్ రెడ్డి, రాష్ట్ర రామ్ చరణ్ యువత అధ్యక్షులు పబ్బతి రవి ఆధ్వర్యంలో సభ్యత్వం చేసుకున్న వారికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు, వీర మహిళలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, ఏదైనా ప్రమాదం గాయపడినా, ప్రమాదం జరిగి చనిపోయినా ఇన్సూరెన్స్ వస్తుందని తెలిపారు. 2015వ సంవత్సరంలో నంద్యాలకు చెందిన ఒక జన సైనికుడు ప్రమాదంలో మరణిస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో 5 లక్షల చెక్కును అందించామని అన్నారు. ప్రమాదంలో గాయపడిన జనసేన కార్యకర్తలకు ఎంతో మందికి 50,000 హాస్పిటల్ ఖర్చులకు చెక్కులను అందజేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత క్రియాశీలక సభ్యత్వాలు పెంచాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ టీం నంద్యాలకు రావడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వాలు చేసిన వాలంటీర్స్ అందరికీ మేము వాళ్ళందరినీ ఘనంగా సన్మానించాము. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందో వివరంగా మన సుధాకర్ గారు తెలియజేశారు. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే 50,000 రూపాయలు తక్షణ సాయంగా పవన్ కళ్యాణ్ గారు అందించేటువంటి ఆ యొక్క గొప్ప ఉద్దేశానికి ఈరోజు క్రియాశీలక సభ్యత్వాల కిట్లన్నిటినీ మేము నంద్యాల జనసేన పార్టీ ఆఫీస్ నందు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి జన సైనికులకు, వాలంటీర్స్ అందరికీ, ఈ సభ్యత్వాలు చేసిన క్రియాశీలక వాలంటీర్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ టీం అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు మన నంద్యాల అసెంబ్లీ జనసేన కార్యకర్తల మీటింగ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కారణం ఏమిటంటే, మాకు క్రియాశీలక సభ్యత్వం మెంబర్షిప్ కార్డులు మాకు హెడ్ ఆఫీస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం కళ్యాణ్ సార్ పర్సనల్ టీమ్ ఇక్కడికి రావడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈరోజు క్రియాశీలక సభ్యత్వం చేసిన వారికి ఐడి కార్డులను పంపిణీ చేయడం జరిగింది. ఇది మాకెంతో అందరికీ ఆనందించదగ్గ విషయము. ఎందుకంటే క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కింద వారు డెత్ అయితేనేమి, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయితేనేమి ఇన్సూరెన్స్ కింద వారికి ఈ ప్రయోజనాలు చేకూరడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సంవత్సరం చేసిన 13 లక్షల మంది సభ్యత్వాలను నెక్స్ట్ ఇయర్కి ఇంకా పెంచాలని చెప్పి వారు టీము సార్ ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. దీనికి మా నంద్యాల జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్ గారు కానీ, అలాగే జిల్లా రామ్ చరణ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి రవికుమార్ గారు అయితేనేమి, వారిద్దరికీ మేము తోడ్పాటును అందిస్తూ మున్ముందు ఇక్కడ నంద్యాలలో చేసిన మరిన్ని సభ్యత్వాలను ఇంకా అధికంగా మేము చేయగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా జనసేన పార్టీ వాలంటీర్లు ఏర్పాటు చేసిన మా అధినాయకుడు ఆదేశానుసారము క్రియాశీల సభ్యత్వాలు చేయాలి. మా జనసేన పార్టీ కార్యకర్తకు ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా ఇన్సూరెన్స్ కల్పించాలని ఏక నిర్ణయంతో, ఆయన మంచి ఆలోచన విధానంతో ఈరోజు మా పార్టీ కార్యకర్తలకు ఏం జరిగినా కూడా పార్టీ అండగా ఉండాలని చెప్పి ఈరోజు మన వారికి ఇన్సూరెన్స్ క్రియాశీల సభ్యత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మా స్టేట్ మొత్తంలో మా నంద్యాల నియోజకవర్గంలో దగ్గర 2,000 మంది క్రియాశీల సభ్యత్వాలు కేవలం వాళ్ళ డబ్బు వెచ్చించి 500 రూపాయలు వెచ్చించి ఈరోజు సభ్యత్వాలు చేస్తున్నారంటే జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ వారి మీద అభిమానంతో ఈరోజు అంతమంది ముందుకు వచ్చారు. అలాగే వారికి ఎలాంటి ఏం జరిగినా కూడా పార్టీ అండగా ఉండాలని చెప్పి ఒక ఉద్దేశంతో మా పార్టీ ఈరోజు క్రియాశీల సభ్యత్వాలు ఏర్పాటు చేయడం జరిగినది. రీసెంట్ గా మన నంద్యాలలోనే ఒక అటువైన సంవత్సరంలో అంటే 2017లో మా జనసేన పార్టీ కార్యకర్త ఒకరు మరణిస్తే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ ద్వారానే
వారికి 5 లక్షల రూపాయల చెక్కు ఇప్పించడం జరిగినది. ఈ విధంగా ఏ కార్యకర్త ఇబ్బంది పడకూడదు, వారి కుటుంబం ఇబ్బంది పడకూడదు అనే ఏకైక ముఖ్య కారణంతో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీల సభ్యత్వాలు ఇన్సూరెన్స్ లో ఏర్పడటం జరిగినది. వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. రాబో రోజుల్లో కూడా ఇంకా నంద్యాలలో జనసేన కార్యకర్తలు అందరూ కలిసి ఈ క్రియాశీల సభ్యత్వాన్ని ఇంకా బలంగా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ చేసిన వారికి అందరికీ వాలంటీర్స్ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా ఇంకా మనం 5,000 నుంచి 6,000, 10,000 సభ్యత్వాలు కూడా మనం చేయాలని చెప్పి ఆ విధంగా అందరూ కష్టపడి మన కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలుస్తున్నాను. జై జనసేన, జై హింద్. బనగానపల్లిలో డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎక్కువ కేసులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న 6 మంది వ్యక్తులపై రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు ఆయన వెల్లడించారు. అదేవిధంగా సారా అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బనగానపల్లిలో కొన్ని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని ట్రాఫిక్ నియంత్రణకు ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. వాహనదారునికి తప్పనిసరిగా లైసెన్స్, వాహనంకు ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు తప్పనిసరిగా చూసుకోవాలని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. అందులో భాగంగా ట్రాఫిక్ స్ట్రెంగ్ చేయాలని ఈరోజు రాబోయే రోజుల్లో ఒక 1 వీక్లో ఒక 10 పర్సన్స్ పోలీస్ పర్సన్స్ పెట్టి కంప్లీట్గా ఆకుమెట్ట దగ్గర నుంచి యాగంటిపల్లె ఇటువైపు నాబు రౌండ్స్ తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ ఈ మధ్యలో ఉన్న ఏరియాలో కంప్లీట్ యాక్సిడెంట్ నిరోధించడానికి, ఎందుకంటే ఈ మధ్య యాక్సిడెంట్స్ రేట్ పెరిగింది, నిరోధించడానికి ట్రాఫిక్ కాన్స్టెన్సీని పెట్టి ఆర్ఎండ్బి వాళ్ళ కోఆర్డినేషన్తో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయడం జరిగింది. దాని ప్రకారం రాబోయే రోజుల్లో కొన్ని స్పీడ్ బ్రేకర్స్ అయితేనేమి, రంబుల్ స్ట్రిప్స్ అయితేనేమి, రోడ్ డివైడర్స్ అయితేనేమి పెట్టి దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆరాక్ సెల్లర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. వాళ్ళపైన కూడా షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో రిపీటెడ్ క్రైమ్ చేసే కొంతమంది పైన ఒక 6 మంది పైన రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అత్తార్ జావేద్ హుస్సేన్ అనే వ్యక్తి ఈ మధ్యకాలంలో ఒక 4 కేసులు ఇన్వాల్వ్ అయ్యారు. ఒకటి 2021లో 2 కేసులు, 2022లో 1 కేసు, 2024 ఈ మధ్య 1 కేసు, మొత్తం 4 కేసులు ఇన్వాల్వ్ అయ్యాడు. ఇతనిపైన రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా చాలా చోట్ల ఇతను రెచ్చగొట్టే విధంగా ప్రీచ్ చేయడము, మాట్లాడడము, స్పీచ్లు ఇవ్వడం జరిగింది. సో ఇతనిపైన నిఘా వేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి పబ్లిక్ని రెచ్చగొట్టే స్పీచ్ ఇచ్చినా, వేరే విధమైన వ్యాఖ్యలు ఏమైనా చేసినా కానీ కఠినమైన చర్యలు ఉంటాయి. అందుకోసం ఇతనిపైన నిఘా ఉండాలనే ఉద్దేశంతోనే రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా మిగతా ఒక 5 మంది పైన అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్న 5 మంది పైన కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా పోక్సో కేసుకు సంబంధించి ఒక అమ్మాయిని రేప్ చేశారు చిన్నపిల్లని చెప్పేసి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దానిపైన ఇన్స్పెక్టర్ గారికి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. దీంట్లో కేసు లోతుగా విచారిస్తున్నాము. తొందరలోనే వితిన్ 24 hours ఈ కేసు. శ్రీశైలంలో టోల్గేట్ వద్ద పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు. దేవస్థానం పవిత్రతపై పోలీసులు నిఘా పెట్టారు. బస్సులు, కార్లు క్షుణ్ణంగా పరిశీలించి అనుమతినిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆర్టీసీ బస్సులో తెలంగాణ మద్యం సుమారు 50 క్వార్టర్ బాటిళ్లను గమనించి పట్టుకుని సిఐ ప్రసాదరావు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఈ రోజు 2 దఫాలుగా 100 క్వార్టర్ బాటిళ్లను పోలీసులు పట్టుకోవడంతో మద్యం తరలిస్తూ గుట్టుగా వ్యాపారం చేసుకుంటున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు శ్రీశైలం సిఐ ప్రసాదరావు. అయితే ఈ వరుస తనిఖీలలో శ్రీశైలానికి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. ఆర్టీసీ బస్సులో శ్రీశైలానికి చెందిన 2 మహిళలు 50 మద్యం బాటిళ్లను తెస్తుండగా పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. మద్యం శ్రీశైలానికి తెస్తున్న 2 మహిళలపై మరో వ్యక్తిపై శ్రీశైలం సిఐ ప్రసాదరావు కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ 50 క్వార్టర్ బాటిళ్లు శ్రీశైలం పోలీసులు సీజ్ చేశారు. దేవాదాయ ధర్మాదాయ చట్టం ప్రకారం శ్రీశైలం దేవస్థానం పరిధిలో మద్యం సేవించడం, అమ్మడం, కొనడం నిషేధం. శ్రీశైలానికి ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించిన మద్యం, మాంసం తీసుకుని వస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ ప్రసాదరావు హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జాన్సన్స్ గ్రూప్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వారి ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన మెగా జాబ్ మేళా.
ప్రపంచ జాతీయ డెంగ్యూ దినోత్సవం దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన ర్యాలీ. మంత్రి ఫారూక్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. రసాయనాలతో మాగబెడుతున్న వ్యాపారులు, మామిడికాయల మధ్య కెమికల్ పౌడర్. బడగానపల్లిలో చిన్నపిల్లలపై అఘాయిత్యాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించిన సిఐ గౌతమి. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన పొలం కాలువగట్టులో బోల్తా. అతివేగమే కారణమంటున్న స్థానికులు. జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్లను పంపిణీ చేసిన జనసేన సమన్వయకర్త పెడతల సుధాకర్. బడగానపల్లిలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న 6 మంది వ్యక్తులపై రౌడీ షీట్ ఓపెన్ చేసిన డీఎస్పీ శ్రీనివాసులు. శ్రీశైలంలో టోల్ గేట్ వద్ద పోలీసుల తనిఖీలు, మద్యం బాటిల్ స్వాధీనం, 2 అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.